యూపిక్స్ యానిమేషన్ స్కామ్ లో విస్తుబోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యూపిక్స్ యానిమేషన్ మాత్రమే కాకుండా యూపిక్స్ క్రియేషన్స్, యూపిక్స్ గ్రూప్స్, యునైటెడ్ పిఎక్స్ పేరుతో మరో 3 సంస్థలు ఏర్పాటు చేశాడు నిందితుడు కిరణ్. జనం నుంచి ఏజెంట్స్ వసూలు చేసిన డబ్బు ఈ సంస్థల పేరుతో ఉన్న అకౌంట్స్ లోకి బదిలీ చేశాడు నిందితుడు కిరణ్. వీటితో పాటు ఏజెంట్స్ పేరుతో బ్లూ ఓషన్, టెకీసాఫ్ట్ సొల్యూషన్స్ పేరుతో మరో 2 సంస్థలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అన్ని సంస్థల అకౌంట్స్ లో కోట్లాది రూపాయలు లావాదేవీలు నడిపినట్లు చెప్తున్నారు. కొన్ని సంస్థలకు సంబంధించి జీఎస్టీ కూడా కట్టలేదని చెప్తున్నారు. బ్యాంక్ అధికారుల నుంచి కిరణ్ నడిపిన సంస్థల లావాదేవీల స్టేట్మెంట్స్ తీసుకోనున్నారు పోలీసులు. జీఎస్టీ ఎగవేతపై కూడా కిరణ్ పై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అది యూపిక్స్ యానిమేషన్ స్కామ్ లో విస్తుబోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యూపిక్స్ యానిమేషన్ మాత్రమే కాకుండా మరికొన్ని పేర్లతో సంస్థల్ని కూడా తాను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. సో పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏంటి అసలు ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా కిరణ్ కి సంబంధించి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించి? అండ్ అలానే బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నట్లుగా కనిపిస్తుంది, అంటే బయటకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏంటి అసలు ఏం జరుగుతోంది? స్కామ్కు సంబంధించి విజయవాడ కేంద్రంగా ఈ నేరం అంతా జరిగినట్టుగా అయితే ఇప్పటికే వెలుగులో కూడా వచ్చింది. దీనికి సంబంధించిన బాధితులు అటు విజయవాడలో అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఉన్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 2 ఫిర్యాదుల మీద 16 కోట్ల వరకు ఎవరైతే నిందితుడు ఉన్నాడో కిరణ్ నిడుమోలు వసూలు చేసినట్టుగా ఎఫ్ఐఆర్లు కేసు నమోదు కూడా చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇక తాజాగా మరొక 3 బాధితులు కూడా తమకు 1,85,00,000 కూడా ఎగవేసినట్టుగా కూడా పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎవరైతే ఏజెంట్లు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి కిరణ్కి ఇచ్చారో వాళ్ళందరినీ కూడా విచారించే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. ఇక మరోవైపు కిరణ్ కేవలం యూపిక్స్ యానిమేషన్ సంస్థే కాకుండా యూపిక్స్ క్రియేషన్స్, యూపిక్స్ గ్రూప్స్తో పాటు యునైటెడ్కి సంబంధించి మరొక 3 సంస్థలను కూడా ఏర్పాటు చేసి వాటిలో కూడా డబ్బులు ఈ వసూలు చేసిన డబ్బంతా కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా ఫిర్యాదులు కూడా వస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా సంస్థలో పనిచేసే ఉద్యోగుల పేరుతోనే బ్లూ ఓషన్ అదేవిధంగా టెకీసాఫ్ట్ సొల్యూషన్ సంస్థలను కూడా ఏర్పాటు చేసి మొత్తం ప్రజల దగ్గర వసూలు చేసిన డబ్బు మొత్తాన్ని కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసి మొత్తం లావాదేవీలన్నీ నడిపినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు ఏదైతే యాక్సిస్ బ్యాంకులో ఈ అకౌంట్లు కూడా ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా తీసుకోబోతా ఉన్నారు. ఇక ఏజెంట్స్కి సంబంధించిన కాల్ డేటాతో పాటుగా వాళ్ళ బ్యాంకు డీటెయిల్స్ను కూడా వాళ్ళ లావాదేవీలను కూడా పరిశీలించి ఈ అమౌంట్లు ఎంతవరకు ట్రాన్స్ఫర్ అయ్యనే విషయాలను కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడానికి అయితే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక కిరణ్ అయితే పరారైన దగ్గర నుంచి కూడా తమిళనాడులోని ఖరార్లో ఉన్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారైనట్టుగా కూడా గుర్తించినట్టుగా మనకు తెలుస్తుంది. అతని కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హైదరాబాద్లో కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కిరణ్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా పోలీసులు కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి కూడా ఉంది. దీంతో మొదట కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని ఆ తర్వాత కిరణ్ కూడా పట్టుకోవడానికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వ్యవహారాలు, ఇటు కుటుంబ సభ్యుల్లో నిందితుడు కిరణ్ కూడా పట్టుకోవడానికి అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టుగా మనకు తెలుస్తా ఉంది. సౌజన్య, శ్రీకాంత్, ఏ కేసులు నమోదు చేశారు అంటే ఏ కేసులు చేయబోతున్నారు? అంటే ప్రస్తుతం కేవలం ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళందరినీ చీటింగ్ చేశారనే అంశానికి సంబంధించి కుట్రపూరిత నేరం కింద కేసులు ఏదో నమోదు చేశారు. ఒక కిరణ్ మాత్రమే కాదు, కిరణ్ భార్య, కుటుంబ సభ్యులందరి మీద కూడా కేసులు నమోదు చేశారు. ఇక మొత్తం ఈ సంస్థలు ఏదైతే ఏర్పాటు చేశాడో యూపిక్స్ సంస్థతో పాటు మరో 4-5 సంస్థలు ఏర్పాటు చేశాడు. వాటన్నిటికీ సంబంధించి అడ్రస్లు ఒకటే పెట్టాడు. దీనికి సంబంధించి 20 లక్షలు దాటిన తర్వాత వీటికి జీఎస్టీలు కూడా చెల్లించాల్సి ఉన్నప్పటికీ కూడా ఓన్లీ ఒక్క సంస్థకు మాత్రమే జీఎస్టీ కట్టాడు, మిగతా అన్నిటికీ కూడా కట్టలేదని కూడా పోలీసులు గుర్తించినట్టుగైతే సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా జీఎస్టీ ఎగవేత మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధానంగా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అటు కృష్ణా జిల్లాలో అదేవిధంగా విజయవాడలో కూడా ఉన్న ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా స్టేట్మెంట్స్ అయితే విజయవాడ పోలీసులు రికార్డ్ చేస్తా ఉన్నారు. ఈ బాధితుల్లో అటు పోలీసు అధికారులు అదేవిధంగా న్యాయవాదులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక విదేశాల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆన్లైన్లో కోట్ల రూపాయల ట్రాన్స్ఫర్ కూడా ఈ సంస్థల పేరుతో కిరణ్ చేర్చుకున్నట్టుగా కూడా ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదులు కూడా వస్తున్నట్టుగా మనకి తెలుస్తోంది. అంటే ప్రస్తుతం ఉన్న కేసులతో పాటు మరిన్ని కేసులు అయితే బాధితులు ఇచ్చే ఫిర్యాదు మేరకు కిరణ్ అతని కుటుంబ సభ్యుల మీద కూడా పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. సౌజన్య, అండ్ శ్రీకాంత్, ఎగ్జాక్ట్ టైం పీరియడ్ కి సంబంధించిన ఉన్న ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే ఏ టైం నుంచి కరెక్ట్ గా ఎగ్గొట్టడం స్టార్ట్ చేశారు, అసలు డబ్బులు ఇవ్వటం అనేది?
6 నెలల నుంచి పూర్తి స్థాయిలో ఈ డబ్బుల చెల్లింపు అనేది పూర్తిగా కిరణ్ నిలిపివేసినట్టుగా మనకి సమాచారం అందుతుంది. గత 2 నెలల నుంచి అయితే పరారీలో ఉన్నాడు. మార్చి నెల మొదట్లో ఉగాది సమయంలో దీనికి సంబంధించి మొత్తం ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఒక ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. ఆ గ్రూప్లో కూడా స్పష్టంగా అతను ఆడియో మెసేజ్ కూడా పెట్టాడు. దాన్ని కూడా మనం రివీల్ చేసాం. ఆ ఆడియోలో కూడా స్పష్టంగా చెప్పాడు, డబ్బులు చెల్లించలేకపోతా ఉన్నారు, పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ ఆందోళనతో ఉన్నారు, ఉద్యోగులకి జీతాలు కూడా వేయలేదు, కానీ ఏప్రిల్ నెలలో మొత్తం అంతా సర్దుబాటు అవుతుంది, డబ్బులన్నీ చెల్లిస్తాను, అందుబాటులోకి వస్తాను, మీరు కూడా ఆఫీసులకు వచ్చి ఉద్యోగాలు చేయాల్సి వస్తుందని కూడా చెప్పిన నేపథ్యంలో 2 నెలల నుంచి అందుబాటులో లేకుండా పరారీలో ఫ్యామిలీతో సహా కిరణ్ అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. సౌజన్య. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.